ప్రస్తుతం మనకు థియేటర్‌లో అందుబాటులో ఉన్న మూవీ 'లాక్‌డౌన్'. ఈ మూవీ కేవలం తమిళ్‌లో మాత్రమే థియేటర్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీలో అనుపమ ముఖ్యమైన పాత్ర మెయిన్ రోల్ పోషించింది. ఈ మూవీ అయితే తెలుగులో థియేటర్‌లో రాలేదు. కాకపోతే ఓటీటీలోకి వచ్చాక డైరెక్ట్‌గా రావడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే తమిళ్‌లో మాత్రమే థియేటర్‌లో అందుబాటులో ఉంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. మూవీనైతే ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు, యావరేజ్‌గా ఉంది. ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూవీని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ముఖ్యంగా ఈ మూవీ అయితే ప్రెజెంట్ థియేటర్‌లో ఉందిగా, కాకపోతే థియేటర్‌లో కాకుండా ఓటీటీలోకి వచ్చాక ఈ మూవీని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ థ్రిల్లర్ డ్రామాగా సాగుతుంది. థ్రిల్లర్‌గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో హీరోయిన్ ఇంట్లో ఒంటరిగా చిక్కుకుపోతుంది. బయట ఉన్న ప్రపంచంతో సంబంధాలు అయితే తెగిపోయిన తర్వాతకి హీరోయిన్ ఇంట్లో ఉంటూ మానసికంగా ఎలా ప్రభావితమై తను ఎలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తుంది, ఈ కరోనా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. ఈ మూవీలో ఉన్న స్టోరీ కూడా కొన్ని రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకుని తీయడం జరిగింది. ఈ స్టోరీ అంతా కూడా ఒక అమ్మాయి లైఫ్లో జరిగింది నిజంగానే, దానిని ఆధారంగా చేసుకునే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ఇక ఈ మూవీ స్టార్టింగ్ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. రాను రాను మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక అప్పటి నుండి మూవీ అయితే కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. క్లైమాక్స్ నుంచి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. స్క్రీన్ ప్లే అయితే పర్వాలేదు, కాస్త బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఈ మూవీ అనేది థియేటర్లో కాదు కానీ ఓటీటీలోకి వచ్చాక ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు చూడదగిన విధంగానే ఉంటుంది. సో థియేటర్లో వద్దులే కానీ ఈ ఓటీటీలోకి వచ్చాకైతే తప్పకుండా ఈ మూవీని అయితే చూడడానికైతే ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.